భోగపురం విషయంలో వైసీపీ అబద్ధాలు. ఎమ్మెల్యే గంట. భోగపురం ఎయిర్పోర్టు విషయంలో వైసీపీ అబద్ధాలు చెబుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనాడు ఎయిర్పోర్టు భూసేకరణ జరగకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని, అక్కడి రైతుల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టారని మండిపడ్డారు. భోగపురం విమానాశ్రయం కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ బీచ్ రోడ్ నుంచి భోగాపురం వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మననే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో, ఎవరైనా తరతరాల నుంచి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, అటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మరి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు, ఎవరు కూడా పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉండలేరు. అంటే దానికి ఏదైనా ఉంటే దానికి ఒక రాజముద్ర, ఒక గవర్నమెంట్కి సంబంధించి ఇది రాజముద్ర. అటువంటి దాంతో పాస్ పుస్తకాలు ఇస్తే దానికి ఇది ఉంటుంది తప్ప దాని క్వాలిటీ కానీ లేకపోతే దీనికి ఒక ఆలోచన లేకుండా అంతా రాజకీయం చేసే విధంగా పబ్లిసిటీ పిచ్చి ఎట్లా ఉందంటే ఆయనకి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అంటే పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, చివరికి సర్వే రాళ్ల మీద కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మలు ఆయన పేర్లు ప్రింట్ చేసుకునే పరిస్థితికి రావడంతో ప్రజలు కూడా అటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఆలోచించి దీన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చిన్న ఉదాహరణలే. ఈ విధంగా మరి ఏదైతే నేను చెప్పినట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా తెలియజేసేది ఒకటే, మీరు ఏదైనా మంచి చేసినప్పుడు డెఫినెట్గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రతిదీ కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు వీడియో కూడా ఒకసారి ఇంద్ర గారు మీరు ఎట్లా మాట్లాడారు ఏంటనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. గట్టిగా పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడిన స్వయంగా చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరూ కూడా తెలుసు.